రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు ప్రారంభించుకుందాము. క్రీస్తు యేసునందు నా జతపని వారై ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. మనం చదివినటువంటి యొక్క భాగాన్ని పౌలు అనే భక్తుడు రాస్తూ ఈ 16వ అధ్యాయంలో కొంతమంది పేర్లు ప్రస్తావిస్తూ వచ్చాడు. ఎవరెవరు పరిచర్యలు సహకరించారో, ఎవరెవరు మరి దేవుని యొక్క సేవకులకు సమర్పణ కలిగి ఉన్నారో, దేవుని సేవకునికి పరిచర్యకు ఉపయోగకరంగా ఉన్నారో, దేవునికి మహిమను తీసుకొచ్చారో వారి పేర్లన్నీ యొక్క అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనకు తెలుసు కదా, అందులో విశ్వాస వీరుల జాబితా రాయబడి ఉంది. అలాగే ఈ 16వ అధ్యాయంలో పరిచర్యలు సహకరించిన వారి యొక్క పేర్లు రాస్తూ వారిని అభినందిస్తున్నట్లుగా ఈ యొక్క 16వ అధ్యాయంలో రోమపత్రికలో మనము చదవగలం. ఇప్పుడు మన చదివిన భాగంలో ఒక భార్యాభర్తలు, ఒక కుటుంబం యొక్క పేర్లు రాస్తూ వచ్చాడు భక్తుడైన పౌలు. వారి పేరు ఏంటంటే అకుల, ప్రిస్కిల్లా. అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. అకుల అంటే పక్షిరాజు అని అర్థం వస్తుంది. రెండోది ప్రిస్కిల్లా అంటే చిన్న ముసలమ్మ అని కూడా అర్థం వస్తుంది. వీరు ఎవరు అంటే వీరు యూదులు. వీళ్ళు రోమాలో వారు నివసించేటువంటి వారు. ఇక రోమా ఎక్కడుందంటే ఇటలీ దేశంలో ఉంది. ఆ దినాల్లో రోమీలు పరిపాలన చేసినటువంటి దినాలు అవి. ఈ రోమ పరిపాలన కాలంలో క్లౌదియా చక్రవర్తి అనేటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏంటి ఆజ్ఞ అంటే, రోములో యూదులు అనేవారు ఎవరు ఉండకూడదు, వాళ్ళు రోమ్ విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు ఆ యొక్క పట్టణంలో నివసించేటువంటి యూదులందరూ వలస వెళ్ళిపోయారు. అంటే రోమును అనగా ఇటలీ దేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ దినాల్లో వీళ్ళు కూడా యూదులే. అయితే వీళ్ళు కూడా ఆ యొక్క రోమును అనగా ఇటలీ దేశాన్ని విడిచిపెట్టేసి కొరింథునకు వచ్చి వారు నివాసం చేస్తూ ఉన్నారు. కొరింథు పట్టణం ఎక్కడుందంటే గ్రీస్ దేశంలో ఉంది. అక్కడికి వచ్చేసి వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక గుంపు ఉన్నారు దేవుని మాటలు వింటున్నప్పుడు. ఆ గుంపులో రోము నుండి వలస వచ్చిన వారు కూడా అక్కడ ఉన్నారు అనేటువంటి పదాలు అక్కడ మనం చదవగలం. అంటే ఇప్పుడు అకుల, ప్రిస్కిల్లా కూడా రోము నుండి వలస వచ్చేసారు కదా, వీళ్ళు యేసు ప్రభుని అంగీకరించారు. అక్కడ ఆ గుంపులో వీళ్ళు కూడా ఉన్నారనేది ఒక ఆలోచన అనమాట. ఉన్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలామంది భక్తులు ఆవేదన చెప్తారు. ఎందుకంటే వీళ్ళు యేసు ప్రభుని అప్పటికే వాళ్ళు నమ్ముకున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. అకుల, ప్రిస్కిల్లా ఇటలీ దేశం నుంచి కొరింథుకు వచ్చారు కదా. అయితే కొరింథులో అప్పటికి సంఘం అనేది లేదు. వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు, కొరింథులు నివసిస్తున్నప్పుడు పౌలు అనేటువంటి భక్తుడు కొరింథీ పట్టణానికి వస్తాడు. వచ్చినప్పుడు అతను అడిగి తెలుసుకుని వీళ్ళ దేవుని పిల్లలని చెప్పి ఎరిగి వీళ్ళింటికి వస్తాడు. అక్కడ వీళ్ళ వృత్తి ఏంటంటే డేరాలు కుట్టేటువంటి వృత్తి. ఎవరిది? అకుల, ప్రిస్కిల్లాది. పౌలు భక్తుడు కూడా డేరాలు కుట్టే వృత్తి చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు. అతను కూడా పనిచేసేవాడు. కాబట్టి వారింటికి వచ్చాడు. వాళ్ళతో పాటు డేరాలు కుడుతూ సహకరిస్తూ అక్కడ ఉండి దేవుని యొక్క సువార్తను తాను చేస్తూ దేవుని పరిచర్య వెళ్తున్నప్పుడు ఈ కుటుంబము పౌలు భక్తుని ఇంటికి చేర్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు. పౌలు భక్తులతో కలిసి ఆ ఇంటికాడ నివసించడానికి ఇష్టపడ్డారు. తర్వాత పౌలుతో పాటు దేవుని యొక్క సువార్తలో వాళ్ళు సహకరిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ అకుల, ప్రిస్కిల్లాల గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అని అంటే, వాళ్ళు రోమాలో ఉన్న, అర్థమవుతుందండి, రోమాలో ఉన్న, తర్వాత కొరింథీనకు వచ్చి ఉన్న, తర్వాత పౌలుతో పాటు ఎఫెసుకి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు తమ ఇంటినే ప్రార్థనా నిలయముగా కొన్ని ఆత్మలను రక్షించి సంఘస్థాపన కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు.
అందుకే ఈ 16వ అధ్యాయంలో కొరింథీ రాసిన పత్రిక చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 19వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. అకుల ప్రిస్కిల్లా అని వారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనాలు చెప్తున్నారు. మంచిది. ఇక్కడ మనం చూస్తున్నాం, వారి ఇల్లే ఏమైపోయిందంట, ఒక ప్రార్థనా మందిరంగా మారిపోయింది. అంటే వాళ్ళు ప్రభు కోసం ఎంత సమర్పణ కలిగి, ప్రభు పరిచర్య కొరకు ఎంత తపన కలిగి ఉన్నారో అకుల ప్రిస్కిల్లాను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇదేంటో కానీ కొంతమందికి దేవుడు ఇల్లు లేనప్పుడు తెగ ప్రార్థన చేస్తారు, దేవా మాకు ఒక గృహం ఇవ్వనని. దేవుడు ఇల్లు ఇచ్చిన తర్వాత కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టరు. వారింటి దగ్గర సువార్త ఎవరికి వినిపించడానికి కూడా ఇష్టపడరు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వారు ఎక్కడ నివసించినా, అది సొంత ఇల్లా అద్దిల్లా అని కాదు, వాళ్ళు ఎక్కడ నివసించిన స్థలంలోనే ఒక సంఘాన్ని వాళ్ళు స్థాపించాలని, ప్రభు సువార్త ప్రకటన కొరకు వారి ఇల్లు ఉపయోగపడాలని కోరుకున్నటువంటి చక్కని మాదిరికరమైన దైవభక్తి కలిగినటువంటి కుటుంబం ఇది. బైబిల్లో మనం అనేక పర్యాలు దేవుని లేఖనాలు చదువుకుంటాం కదా. ఎందుకు చదువుకుంటామంటే వారి యొక్క జీవితాలు, లేఖనం ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు వాళ్ళ వల్లే మనం జీవించి మనం మార్పు చెందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మనకు పదే పదే లేఖనాల ద్వారా మనకు అనేకమైన విషయాలు, భక్తుల యొక్క జీవితాలు దేవుడు మనకు తెలియపరుస్తాడు. కాబట్టి తెలుసుకుని మనం ఏం చేయాలంటే వాటిని మనం అనుసరించే వారిగా ఉండాలి. ఈరోజు అకుల ప్రిస్కిల్లా అనేటువంటి యొక్క దంపతులు లేక ఆత్మీయ కుటుంబం అనేటువంటి వీరి యొక్క జీవితంలోంచి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుందాం. కొన్ని అంటే ఎక్కువ ఏం చెప్పాను, సమయాన్ని బట్టి తక్కువ సమయాన్ని మనం చూద్దాము. ఒక 3 విషయాలు ఈరోజు మీకు తెలియజేస్తాను వారి యొక్క జీవితంలోంచి. కాబట్టి మనం కూడా వీరి వలె ఈ కడవరి దినాల్లో ప్రభుకో సాక్షులుగా పనిచేసేదాని కొరకు ఈ లేఖనాలు మనకు సహాయకరంగా ఉంటాయనేది నా యొక్క ఉద్దేశం. చూడండి, మొట్టమొదటిగా అకుల ప్రిస్కిల్లా వారి యొక్క జీవితంలోంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయమైన పాఠం ఏమంటే, మొట్టమొదటి వారం లక్షణం చూద్దాం. అపోస్తలుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. త్వరగా చదవాలి. అపోస్తలుల గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టేవారు, పౌలు అదే వృత్తి కలవాడు గనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండరి. మొట్టమొదటి లక్షణం చూడండి, పౌలు ఏదో విజిటింగ్కి వచ్చి కాసేపు అక్కడ ఉండి ప్రార్థన చేసి వెళ్ళిపోలే. కొంతకాలం ఆ ఇంట్లోనే నివసిస్తూ ఉన్నాడు. ఈ భార్యాభర్తలు ఎంత మంచివాళ్ళు అంటే ఆ దైవ సేవకుడిని వీళ్ళు చేర్చుకుని ఆయనతో కలిసి నివసించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, కలిసి జీవిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. కాబట్టి వారి ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయమైన పాఠం ఏంటంటే, వారు కలిసి ఉన్నట్లుగా ఈనాడు కుటుంబాలు కలిసి ఉంటున్నాయా? మనం ప్రశ్న వేసుకుంటే పేరుకు భార్యాభర్తలు, 3వ వ్యక్తి వచ్చినట్టు కలిసి ఉండటం కాదు. ఇంట్లో ఉన్న వ్యక్తులకే ఐక్యత అనేది లేదు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు మాట్లాడుకుని సంవత్సరాలు గడిచిపోతాయి. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో సంభాషణలు మాటలుండవు. అసలు కలిసి నివసించలేనంత రీతిగా ఈనాడు కుటుంబాలు తయారవుతూ ఉన్నాయి. కానీ బైబిల్ మనం చూస్తూ ఉన్నాం, వీళ్ళు కలిసి ఉండటమే కాదు, ఒక దైవభక్తుని చేర్చుకుని ఆయనతో కలిసి పరిచర్య చేయడానికి, కలిసి జీవించడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. ఇది ఎంత మంచి లక్షణం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే అకుల ప్రిస్కిల్లా వల్లే ఉండాలి. పైకి చాలామంది కలిసి ఉన్నట్లుగా ఉంటారు కానీ హృదయాలు మాత్రం కలవు. ఎప్పుడు చూసినా కుటుంబాల్లో గొడవలే, మనస్పర్ధలే. ఒక విధంగా చెప్పాలంటే వారి ఇల్లును వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారంటే ఒక నరక కోపంలాగా తయారు చేసుకుంటారు. మరి అకుల ప్రిస్కిల్లాకి ఇల్లు ఎలా ఉంది? ప్రశాంతంగా అక్కడికి ఎవరైనా వస్తూ కూర్చొని కాసేపు దేవుడి మాటలు విందాం అనేలాగా తయారైంది. చక్కని కుటుంబము అకుల ప్రిస్కిల్లా వారి యొక్క కుటుంబం. కాబట్టి ఏ ఇంట్లో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో మరి ఆ ఇంట్లో దేవుని సన్నిధి వారింట్లో ఉంటుంది. కాబట్టి మనం
కుటుంబాలతో కలిసి ప్రభువును సేవించేవారుగా ఉండాలి, ప్రభువును స్తుతించేవారుగా ఉండాలి, ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకునేవారుగా ఉండాలి. ఇంత వింటారు కానీ చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు ఉండవు, కుటుంబ ఆరాధనలు ఉండవు, వాక్యాన్ని ధ్యానం చేసుకోరు, కలిసి కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోరు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కలిసి ఉండలేకపోతారో అపవాది వారి మధ్యలో భేదాలు అనేవి తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ అకుల్లో ప్రిస్కిల్లా యొక్క జీవితం ఆత్మీయంగా ఉండడానికి గల కారణం వారు దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు, భక్తులు వస్తే చేర్చుకున్నారు, కలిసి ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు, అనేక మంది సువార్త అందించే దాని కొరకే వారి ఇల్లే ఒక ప్రార్థన మందిరంగా తయారు చేసుకున్నట్లు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏ విషయాల్లో ఏకీపించారు అని అంటే మాటల్లో ఏకీపించారు. భర్త మాట ఒకటి, భార్య మాట ఒకటి కాదు. అదే సమయంలో దైవభక్తుడు పౌలు ఏదని చెప్తే ఆ మాట కూడా వీళ్ళు ఏకీపించేవారు అనమాట. మాటలు ఏకీపించారు, మనసులో ఏకీపించారు, తర్వాత ప్రభు పనిలో కూడా వాళ్ళు ఏకీపించారు. ఆ తర్వాత వారు వృత్తి అయినటువంటి డేరాలు కుట్టే పనిలో కూడా ఏం చేశారంటండి, ఏకీపించారు. ఇక్కడ సంతోషించదగిన విషయం ఏంటంటే పౌలు భక్తులు ఒక్కడే చేసి వాళ్ళని పెంచట్లే. అలాగే అకుల కుటుంబ యజమాని అకుల ఒక్కడే పనిచేసి అక్కడ వాళ్ళని పెంచట్లే. ప్రిస్కిల్లా కూడా ఏం చేస్తుందంట, డేరాలు కుడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చేసుకునే పనిలో కూడా వాళ్ళు కలిసి వెళ్తున్నారు. కొన్ని కుటుంబాల్లో భార్య ఒక్కడే కష్టపడుతూ ఉంటే భర్త ఒక్కడే కష్టపడుతూ ఉంటే భార్య పిల్లలు అందరూ కూర్చొని తినాలనుకోండి, ఆ కుటుంబం ఎంతకాలానికి అభివృద్ధి చెందుతుంటారు అండి? ఎప్పుడు అప్పుల్లోనే కొట్టుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే భర్తకు భార్య కూడా సహకారం అందిస్తుందో, పిల్లలు కూడా తోడ్పాటు అందిస్తారో ఆ కుటుంబం త్వరగా అభివృద్ధిలోనికి వస్తుంది. కానీ ఇక్కడ అకులతో ఉన్నటువంటి భార్య అనేటువంటి ప్రిస్కిల్లా ఏం చేస్తుందంట, ఈ డేరాలు కుట్టే పనిలో కూడా ఏకీపిస్తుంది. నువ్వు చేసి పెంచు నన్ను, నేనెందుకు నీ సహకరిస్తాను అన్నది కానే కాదు. బైబిల్లో ఒక మాట చదువుదామా? సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తుంటే భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అంటే మేలుకరమైన భార్య ఎవరికైతే లభిస్తుందో నిజంగా ఆ భర్త అనుగ్రహాన్ని పొందినవాడే అనేటువంటి మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అకులు నిజంగా యెహోవా యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. ఎందుకంటే తనకు అన్ని విధాలా సహకరించేటువంటి గుణవతైన భార్యను దేవుడు అనుగ్రహించాడు. గుణవతైన భార్యను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా మరి బైబిల్ చదువుకునే వాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు, ప్రభును స్తుతించేవారు, భక్తులు చెప్పే మాటలు వినేవాళ్ళు, ఈ యొక్క సువార్తను ఇంకా అనేక మందికి వారు తెలియజేసేటిన వారు. కాబట్టి దేవుని పని కోసం, భక్తిగా జీవించడం కోసం వాళ్ళు ఏకీభించినటువంటి ఒక మంచి కుటుంబం అన్నమాట. ఇది వారిలో మొట్టమొదటి మనం చూస్తున్నటువంటి లక్షణం. ఈ దినాల్లో కూడా భార్య భర్తలు ఏకీభించేవారు ఉన్నారా అని అంటే మంచి కాదు, కానీ చెడుకి ఏకీభించేవాడు చాలా కుటుంబాలు ఉన్నాయి. చెడుకి ఏకీభించే భార్య భర్తలు కుటుంబాలు చాలామంది ఉన్నారు. మచ్చుకు ఒక 2 బైబిల్లో ఏకీభించిన వారు, అంటే మంచికి కాదు చెడుకి ఏకీభించిన వారిని మనం చూడగలం. అపోస్తలుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాగిటనే ఉన్నవి. సరే, ఇక్కడ ఏమన్నాడంటే పేతురు అనే భక్తుడు అననీయ సప్పీరాలు అంటే ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక మొక్కుబడి చేసుకున్నారు. ఏమంటే వాళ్ళు అనుకున్నారు, పొలం ఉంది కదా, అది అమ్మేద్దాము, వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి దేవుని సేవ కొరకు ఇచ్చేద్దాము అని అనుకున్నారు. అనుకున్న తర్వాత వాళ్ళు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు చూడగానే వాళ్ళకి ఆశ పుట్టింది, అన్నీ ఇచ్చేయాలా, మనం ఎంతగా మేము అక్కడ దైవజనుడు తెలుసా, అక్కడ దేవుని ప్రజలు తెలుసా అని అనుకుని వీళ్ళు ఏం చేశారంటే సగం దాసేద్దాం, సగం పట్టుకెళ్ళిద్దామని ఈ యొక్క అబద్ధం చెప్పేదాని కొరకు ఇద్దరు ఏకీభించారు. అబద్ధం చెప్పేదాని కొరకు ఇద్దరు ఏకీభించారు. కాబట్టి ఇప్పుడు కానుకిచ్చి మరి అన్నయ్య చచ్చిపోయాడు, తర్వాత సప్పేరా కూడా చనిపోయింది. వీళ్ళిద్దరు కూడా ఏ విషయంలో ఏకీభించారు?
అండి దేవుణ్ణి మోసగించే విషయంలో ఏకీపించారు. అదే కదా భక్తుడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మ మోసగిస్తూ ఉన్నారు అన్నాడు. దేవుని మోసం చేసే విషయంలో ఏకీపించి ఇద్దరూ ప్రాణం పోగొట్టుకున్నారు. కొన్ని కుటుంబాలు మంచిగా ఏకీపించరు, చెడుకి ఏకీపిస్తూ ఉంటారు. మనం రాజుల మొదటి గ్రంథంలో కూడా 21వ అధ్యాయంలో మొదటి నుండి 24 వచ్చిన వారు చదివితే అక్కడ ఒక కుటుంబం ఉంది. 24 వచ్చిన చదివితే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు వినండి. అక్కడ కుటుంబం ఏంటంటే ఆహాబు, యెజెబెలు. ఎవరు చెప్పండి? ఆహాబు, యెజెబెలు. వీళ్ళిద్దరూ కూడా ఏకీపించారు. నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను అన్యాయంగా వీళ్ళు లాగేసుకుని తప్పుడు సాక్ష్యాలు పెట్టి రాళ్లతో అతను కొట్టించి చంపించేసి ఈ పొలం శోధన చేసుకునే విషయంలో ఏకీపించారు వీళ్ళిద్దరూ కలిసి, భార్యాభర్తలు ఇద్దరు. దానివల్ల వాళ్ళిద్దరూ కూడా చచ్చిపోయారు. వాళ్ళు తప్పుడు నిర్ణయాలతో తప్పుడు పనులకు ఏకీపించి వారి కుటుంబాలు పతనం అయిపోయినాయి. అలా ఇంకా చాలా ఉన్నాయి, కానీ మన సమయాన్ని బట్టి 2 కుటుంబాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి తప్పు పనులకి, చెడ్డ పనులకి భార్యాభర్తలు ఏకీపించాలా? మంచి పనులకి ఏకీపించాలా? మంచి పనులకి ఏకీపించాలి. అకుల ప్రిస్కిల్లా వాళ్ళు కలిసి బ్రతికే దాని కొరకు ఏకీపించారు, దైవభక్తుని చేర్చుకున్న దాని కొరకు ఏకీపించారు, దేవుని పరిచయం సహకరించడం కోసం ఏకీపించారు. కాబట్టి అలాంటి మనసు వారు కలిగి ఉన్నట్లుగా మనం కూడా కలిగి ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. పాపం చేయడానికి, మోసం చేయడానికి మనం ఏకీపించక దేవుని కార్యాల విషయాల్లో మనము ఏకీపించాలని చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తారో అప్పుడు వాళ్ళు కలిసి వారు జీవించగలుగుతారు. పౌలు వలె వీరు కూడా వారి వృత్తి అయిన డేరాలు కుట్టుకొనుచు వారి జీవనోపాధి చూసుకుంటూ ప్రభు పనిలో వారు ఏకీపించినట్లుగా మనము చూడగలుగుతాం. ప్రభు కొరకు జీవించారు, ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి వారు జీవించారు. కాబట్టి నాడు దేవుని బిడ్డలంగా మరి చెప్పుకుంటున్న మనం కూడా ఇలాంటి మంచి సాక్ష్యాన్ని కలిగి మనం జీవించాలి. ఇక 2వ లక్షణం చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు మొట్టమొదటి మనం చదివాము. అక్కడ ఏం రాయబడిందంటే, క్రీస్తు యేసునందు నా జతపని వారై ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిరి, మరియు వారి ఎంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. ఇక్కడ 2వ లక్షణం మనం ఏం చూస్తున్నామంటే, వాళ్ళు దేవుని కార్యాల కొరకు కలిసి ఏకీపించిన కుటుంబం చూసాం కదా మొట్టమొదటిగా. ఇప్పుడు వాళ్ళు రెండవదిగా వారి ఎంట సంఘం ఉన్నది అని చూడగలుగుతున్నాం. ఏముందంటండి, ఎప్పుడైనా ఒక్కసారి మీటింగ్ అంటే అతి కష్టం మీద పెట్టుకుంటాం. ఆ కాసేపు దానికి ఎంత ట్రబుల్ పడిపోతూ ఉంటామంటే, అబ్బే ఇల్లంతా కడిగేసాం, తొక్కి పడేశారు, భోజనం పెట్టాం, అంతా చిందరవందర చేసేసారు. ఆ కాసేపు శుభ్రం చేసుకోవడానికే సనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడైనా ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే. కానీ వీళ్ళు ఎప్పుడైనా కాదు, సంఘమే వాళ్ళ ఇంట్లో ఉండేలాగా చేశారు, సంఘమే వాళ్ళ ఇంటి దగ్గర ఉండేలాగా చేసేవారు. ఆ దినాల్లో దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడుకోవడానికి, అంటే యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు కూడుకోవడానికి మందిరాలు లేవు. యెరూషలేములో యూదులు సమావేశమయ్యేటువంటి మందిరం ఉంది. అక్కడక్కడ యూదులందరూ సమావేశం అవడానికి సమాజ మందిరాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు సమావేశమై దేవుని స్తుతించి ఆరాధించడానికి, వాక్యంలో జీవించడానికి అప్పటికి మందిరాలు కట్టబడలే. కాబట్టి ఏం చేశారంటే, వారు ఉన్న ఇళ్లనే మందిరాలుగా మార్చేసి వారింటి దగ్గరే సంఘాలు కట్టేసి ప్రభు యొక్క సువార్త జరగడానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చినట్లు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇది ఎంతో భారం ఉంటేనే కానీ చేయలేరు కదండి. భారం లేకుండా చేయగలరన్నా చేయలేరు. ఎంతో భారం ఉంటేనే కానీ అది చేయలేరు. అదే ఏదైనా ఫంక్షన్ అనుకోండి, చేస్తారు చేయరా? అంటే పెళ్ళికి చూడండి ఎంతమంది వచ్చి పరిపడి చేస్తారో. పుట్టినరోజు అనండి, ఇంకా ఏదైనా పండుగ అనండి, ఎంత కష్టపడి చేస్తున్నారో. పండుగ వచ్చిందంటే పైన మిద్ది మీద ఉన్నాయి కూడా తీసేసి శుభ్రంగా దోమేసి చదిరేస్తారు. ఓపిక లేకపోయినా గోడలో సున్నాలు చేస్తారు, అన్నీ చేస్తారు. మందిరంలో చేపలు తీయడానికి కూడా ఓపిక సొంత పనులకైతే ఎంత అయినా ఓపిక ఉంటుంది. వీళ్ళ బంధువులు కలుసుకోవడానికి వెళ్ళడానికి బస్సులు లేవు అంటే ఆటోలు కూడా దొరకలేదు, నడిచేనే వెళ్ళిపోతారు. నడిచేనే కానీ వెళ్ళిపోతారు. కానీ ప్రభు కోసం వెళ్ళాలంటే ఓపిక ఉండదు.
మీటింగ్స్కి వెళ్ళాలంటే ప్రయాణం చేసే ఓపిక కూడా ఉండదు. చూడండి, దేవుని యొక్క వాక్యం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. చదువుతారుగా. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏం చేస్తారంట ఈనాడు మనుషులు? తమ సొంత పనులే చూసుకున్నారంట. బిజీ బిజీ బిజీ. కానీ దేవుని పనులు మాత్రం చూడట్లేదు. అకుల ప్రిస్కిల్లాలు దేవుని కార్యాభివృద్ధి ఉంది ఆసక్తి కలిగి ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పి సంఘాన్నే వారింటి దగ్గర స్థాపించగలిగారంటే వారికి ఉన్న భారము ఎంత గొప్పదో, వారికి ఉన్న భారం ఎంత గొప్పదో. ఈనాడు వీళ్ళ వల్లే మనం కూడా అకుల ప్రిస్కిల్లల వల్లే అలాంటి భారం కలిగి ప్రభుత్వంలో సహకరించే వారిగా మనం ఉండాలని మనం చూస్తున్నాం. ఎంత గొప్పదైన దేవుని సంఘాల భారభరితమైనటువంటి హృదయం కలిగి అకుల ప్రిస్కిల్లలు ఉన్నట్టు మనం కూడా ఉండాలని నేర్చుకున్నాం. అంతేకాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సంఘం ఊరికి తయారైపోదు. ఒట్టినే ఇల్లు ఇచ్చినంత మాత్రం సంఘం తయారైపోదు. సువార్త చెప్పినంత మాత్రం సంఘం తయారైపోదు. దేవుని లేఖలన్నీ కూడా తెలుసుకుని దైవిక మార్గంలో జీవించేవారు కూడా అయి ఉండాలి. చూడండి, అపోస్తలుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ అపోల్లో అనేటువంటి ఒక యూదుడు ఎఫెసుకు వస్తాడు. ఎవరు చెప్పండి, అతని పేరేంటి? అపోల్లో. అపోల్లో అనేటువంటి యూదుడు ఎఫెసుకు వస్తాడు. అతడు విద్వాంసుడు. ఒక విధంగా చెప్పండి, లేఖముల యందు ప్రవీణత కలిగినటువంటి వాడు. అయితే అతను యోహాను ఇచ్చిన బాప్తిసం మాత్రమే తెలుసు ఆయనకి. యేసుని గురించిన సంగతులు తెలుసుకున్నాడు. తెలుసుకుని అతను బోధిస్తూ ఉన్నాడు. అయితే ఇతని గురించి ఎవరున్నారంట? అకుల ప్రిస్కిల్లా విని అతన్ని చేర్చుకుని కొంచెం అతనికి యేసుప్రభు గురించి తెలుసు. తను తెలిసినదే ప్రజలకు బోధిస్తారని తెలుసుకుని అతన్ని చేర్చుకుని అతనికి యేసుప్రభుని గురించిన విషయాలన్నీ కూడా పూర్తిగా తెలియజేశారంట. ఒక మాట చెప్పాలంటే ఒక బోధకుడికి బోధ నేర్పుతున్నారు వీళ్ళు. ఒక బోధకుడికి బోధ నేర్పుతున్నారు అంటే ఒక బోధకుడికి బోధ నేర్పాలంటే వీళ్ళకి వస్తే నేర్పుతారు. అవునా కదా? అంటే వీళ్ళు ఎంత తెలుసుకున్నారో చూడండి. ప్రభు కూర్చున్నటువంటి లేఖనాలు సత్యము అంతా వాళ్ళు తెలుసుకుని ఒక బోధకుడికే బోధ చేసి, అయ్యా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చెప్పు, అలా చెప్పు అని చక్కగా అపోల్లో అనేటువంటి యూదుడికి అతని గురించి ఏదాడు సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడంట. అంత గొప్ప వ్యక్తికే వీళ్ళు ఇంకా నేర్పగలిగారు. అంటే వాళ్ళు ఎంత భక్తి కలిగి లేఖనాలను పరిశోధించేవారుగా వాక్య వెలుగులు జీవించే వారుగా ఉన్నారో చూడండి. ఈనాడు ప్రతిరోజు బైబిల్ చదువుతాం కానీ అందులో ఉన్నటువంటి విషయాలు ఏమీ తెలియదు. అందుకేం చేస్తారంటే ఎవరేం చెప్తే దీన్ని నమ్మేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో చాలా డెనామినేషన్లు పెరిగిపోయినాయి, చాలా తప్పుడు బోధలు పెరిగిపోయినాయి, చాలామంది విశ్వాసుల్ని కలిపి చేరిపే బోధల లోకంలోకి వచ్చేసినాయి. అవన్నీ ఎలా తెలుస్తాయి? వాక్యం తెలిస్తే ఏది తప్పో ఏది రైటో మనకు అనేది అర్థమవుద్ది. వాక్యమే మనకు తెలియదు అనుకోండి, ఎవరేది చెప్తే అదే నమ్మేస్తాం. వీళ్ళు వాక్యం ఎరిగి ఉన్న వాళ్ళు ఇంకా బోధకునికే వాక్యం చెప్పి అతను సరిచేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, అపోస్తలుల గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ ఉంటే చదవండి. సరే, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఇంకా బహు దినాలు పౌలు అక్కడ ఉన్నాడు. బయలుదేరను. ప్రిస్కిల్లా అకుల అనేటువంటి వారు అతనితో కూడా వెళ్ళిరి. పౌలు భక్తుడు సువార్త సేవ కోసం వెళ్తూ ఉంటే, అయ్యా ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నా నేను చూసుకున్నాం, సర్లే వెళ్తున్నావా, ఇక్కడి నుంచి మేము కాస్తంత రెస్ట్ కలిగి ఉంటాం అని అన్నారు వాళ్ళు. అయ్యా ప్రభు సేవలు నీ సహకరిస్తామని చెప్పి ఆయన ప్రయాణం వెళ్తుంటే ఆయనతో పాటు వీళ్ళు కూడా బయలుదేరి వెళ్ళారు. ప్రభు కార్యాభివృద్ధి ఎందు వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు, ప్రభు సేవలో సహకారులుగా ఉన్నారు, సంఘంకు మేలుకరంగా ఉన్నారు, ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పి సంఘ స్థాపనలో పాలుభాగస్తులు అయ్యారు. ఇది 2వ లక్షణ వారిలో ఉన్నది. మనం ఎంతో కాలం ప్రభు సన్నిధికి వస్తున్నాం, ఎంతో కాలం దేవుని వాక్యం వింటున్నాం, మన వరకే
లేఖనాలు పరిమితం అయిపోకుండా ఈ సత్యాన్ని అనేక మందికి తెలియచేసి ప్రభు యొక్క కార్యాల్లో మనం కూడా పాలుభాగస్వాములము అవ్వాలని నేర్చుకున్నాం. ఇక 3 విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అకుల ప్రిస్కిల వారి యొక్క జీవితంలో 3వ విషయం. రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఏం చేశారంటే వాళ్ళు పౌలు భక్తుని ప్రాణము కొరకు వీళ్ళిద్దరూ కూడా తమ ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడ్డారంట. అంటే దైవభక్తుని కోసం ఎంత సమర్పణతో వాళ్ళు ముందుకు వచ్చారో. ఆయన దైవజనుడు అండి, అనేక ప్రాంతాలకు వచ్చి దేవుని సువార్త చెప్తూ ఉన్నాడు. అలాంటి భక్తుని విషయంలో మీరు ఎలాంటి ఆన్ చేస్తారా? ఆయన్ని కనుక మీరు టచ్ చేయాలంటే ముందు మమ్మల్ని మా ప్రాణం తీసిన తర్వాత ఆయన జోలికి వెళ్ళనని అడ్డు వచ్చేసి అంత ప్రేమ, అంత త్యాగము వారిలో మనం చూడగలుగుతున్నాం. ప్రభు సేవ అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో. చాలామంది ప్రభు సేవ అంటే ఇష్టమే. ఏది ఇష్టం? పాటలు పాడడం ఇష్టం, వాక్యం చెప్పడం చెప్పండి ఇష్టమేనా? పరిచర్య చేయడం ఇష్టం. అంటే ప్రభు సేవ అంటే పాటలు పాడడం, పరిచర్య చేయడం, చేపల మడ తెరడం, మైకులు పెట్టడం, తీయటం, సువార్త పత్రికలు ఇవ్వడమే కాదు, అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా తెగించాలి. అందుకే ముందు కాలంలో ఉన్నటువంటి దైవభక్తులు ఎవరైనా సేవకి సమర్పణ చేసుకుని వచ్చామంటే, అయ్యా మేము సేవకు వచ్చామంటే వాళ్ళు అనేవారంట, చావుకు వచ్చావా అని. దేనికి వచ్చావు? చావుకు వచ్చావా అని. ప్రభు కోసం అలాంటి సమర్పణతో జీవించేటిన వాళ్ళే ప్రభు యొక్క సేవ పరిచర్లో ఏకీభించేవారు. రోమపత్రిక 5వ అధ్యాయము 7వ చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ తెగింపవచ్చును. చూడండి, కొంతమంది సమర్పణ కలిగిన వారు ఉంటారంట. మంచివాని కొరకు తెగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ యేసు ప్రభు మనందరి కోసం, మన మంచివాళ్ళం కాదు, మన నీతిమంతులు కాదు, మనం పాపులమైన మన కోసం, మన పాపములను మనల్ని విడిపించేదానికోసము, ఆయన రక్తంలో మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేసి పరలోక రాజ్యాన్ని మనం వారసులు చేసేదాని కొరకు యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన ప్రభు యొక్క పరిచర్య కోసం వీళ్ళ ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు. ఉందా సమర్పణ మనలో? ఉందా అలాంటి త్యాగం మనలో? అకుల ప్రిస్కిల వారి జీవితంలో అలాంటి సేవ, అలాంటి త్యాగము, సమర్పణట్టు మనం చూడగలుగుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి, 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. అంటే యేసు ప్రభు మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. మనము కూడా మన తోటి సహోదరుల కొరకు ప్రాణం పెట్టగలిగే వారిగా ఉండాలని చూస్తూ ఉన్నాం. మనం ప్రాణం పెట్టే సంగతి పక్కన పెట్టండి. ఈనాడు ఈ సువార్త మన దగ్గరికి వచ్చిందంటే ఎంతోమంది భక్తులు తమ ప్రాణాలని త్యాగం చేశారు. ఎంతోమంది మన భారతదేశానికి మొట్టమొదటి సువార్త తీసుకొచ్చింది ఎవరు? తోమా. ప్రభు శిష్యుల్లో తోమా అనేటువంటి శిష్యుడు వచ్చి దేవునికి సువార్త మన దేశాన్ని ప్రకటించాడు. చివరికి ఆయన బళ్ళెంతో పొడిచి చంపేశారు. ఎంతోమంది భక్తులు వారి ప్రాణాలు పెట్టారు. ఆ పెట్టబట్టే వారి తోటి సహోదరులకు మనం ఈయన రక్షణ, ఆశీర్వాదం, మేలు మనం పొందగలుగుతున్నాం. కాబట్టి మనం కూడా ప్రాణం పెట్టేటువంటి త్యాగభరితమైనటువంటి ప్రేమ కలిగిన వారిగా ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రాణం పెట్టే సంగతి అలగుంచండి. నిజానికి ఈనాడు మనుషులు ఎలా ఉన్నారు అని అంటే ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం. పౌలు భక్తుల కోసం అకుల ప్రిస్కిలలు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు కదా. అంటే దేవుని సేవకుల కోసం వాళ్ళు అంత తెగించారు కదా. మరి ఈనాడు సేవకుల కోసం పరిచర్యలో సహకరించడమే కాదు, ప్రాణం పెట్టేంత సమర్పణ ఉందా?
అంటే ఆ సమర్పణ సంగతి దేవుడికి. కానీ అసలు ఎలా ఉన్నారు ఈనాడు సమాజంలో? చదవండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అంటే ప్రాణం పెట్టడం సంగతి అలాగుంచి కత్తిపోటు లాంటి మాటలతో ప్రాణం తీసేసే వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. పైకంటారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, వందనాలండి, మీ అంత మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు లేరండి, మీ అంత ప్రేమ కలిగిన వాళ్ళు లేరండి, మీ అంత మంచోళ్ళు లేరండి. పైన పొగుడుతారు, ముఖం మీద పొగుడుతారు, వెళ్ళిన తర్వాత వెనకాల గోతులు తీసేస్తూ ఉంటారు. సేవకుని వెనకాల సేవకుని విమర్శించే వాళ్ళు ఎంతమంది లేరు ఈ దినాల్లో? విమర్శించడం, కత్తిపోటు లాంటి మాటలు, ఏళనగా మాట్లాడతాం, ఇలాంటి వారిని ఈ రోజుల్లో మనం ఎక్కువ మందిని చూడవచ్చు. కానీ హక్కుల ప్రిస్కెళ్ళాలి అలాంటి వాళ్ళు కాదు. సనిగే బ్యాచ్ కాదు, గోతులు తీసే బ్యాచ్ కాదు, సేవకులు విమర్శించేటువంటి బ్యాచ్ కాదు. దేవుని సేవకులు దేవుని సేవ చేస్తారని వాళ్ళ కోసం ప్రాణం పెట్టేటువంటి త్యాగము కలిగిన వారు ఇది వారిలో మనం చూస్తున్నాం. ప్రాణ త్యాగం చేయడానికి వాళ్ళు సిద్ధపడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో దేవుని సన్నిధికి రండి, ప్రార్థనా కూడికలకు రండి, ఆశీర్వాదాలు పొందండి అని పిలిస్తేనే ఏమన్నారండి? ఏమన్నారు? పిలుస్తుంటే ఏమన్నారు? వంట పని అవ్వలేదండి, ఇంటి పని అవ్వలేదండి, బట్టలు ఉతికే పని ఇంకా అవ్వలేదండి, ఆదివారం సెలవు కాబట్టి అసలు ఆదివారం అసలే పనులు అవ్వట్లేదండి. ఇంకేళ్ళు ప్రాణం పెడతారా? ప్రభు సన్నిధికే రాలేని వాళ్ళు, వాక్యమే వెళ్ళలేని వాళ్ళు, ప్రభు కోసం సమయాన్నే కేటాయించిన వాళ్ళు ఇంకేం ప్రాణం పెడతారు? హక్కుల ప్రిస్కెళ్ళాలి వాళ్ళు సొంత పని చేసుకుంటూ ఎంతో మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని సేవకుల కొరకు కూడా ప్రాణత్యాగము చేయగలిగే స్థితిలోనికి వారు వచ్చారు. అపోస్తలుల గ్రంథం 20వ అధ్యాయము 24 వచనం చదవండి. అపోస్తలుల గ్రంథం 20వ అధ్యాయము 24 వచనం. అపోస్తలుల గ్రంథం 20వ అధ్యాయం 24 వచనం. నా పరుగును నేను ప్రభువుని యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. భక్తుడు ఏమన్నాడు? తన ప్రాణమును తనకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదండి. ఏ విషయంలో? దేవుని కొరకు, పరిచర్య కొరకు, ప్రభు సేవ కొరకు తన ప్రాణము తనకి ఎంత మాత్రం ప్రియమైందిగా లేదంట. ఇది త్యాగం అంటే. ప్రభు కోసం ఆ భక్తుడు ఎలా త్యాగం కలిగి ఉన్నాడో ఆ భక్తుని కొరకు హక్కుల ప్రిస్కిలాలు కూడా అలాంటి త్యాగము కలిగి ఉన్నారు. ఇది క్రైస్తవ జీవితం, ఇది భక్తి జీవితం. హక్కుల ప్రిస్కిలాలు అలా జీవించారు, ఒక మాదిరి మనకు ఇచ్చారు. వాళ్ళ వల్లే మనం ప్రభు సేవ కొరకు నిలబడాలి. తమ గృహాన్ని సైతము దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు వాళ్ళు సమర్పించినట్లుగా మనం కూడా అలాంటి సమర్పణతో మన ఇంటి దగ్గర నుండి ఇరిగిపోయి వారికి సువార్త అందాలని మనం కోరుకోవాలి. మీటింగ్ పెట్టుకోవడమే కష్టమైపోతే ఎప్పటికి సువార్త అందిస్తాం చెప్పండి? ఎప్పటికి సువార్త అందిస్తాం చెప్పండి? దేవుడు మనకిచ్చింది నివాసం ఎందుకు తెలుసా? మనం సుఖపడతామని కాదు, మన ఒక్కళ్ళమే మేలు పొందుతామని కాదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలము, దేవుడు మనకిచ్చిన నివాసము, దేవుడు మనకి సమయం, దేవుడు మనకిచ్చిన ధనము ప్రభు కోసం వినియోగించి ప్రభు మహిమార్థం అనేక ఆత్మల సంపాదన కోసం సువార్త చాటించే దాని కొరకు మనం ఉపయోగపడితే హక్కుల ప్రిస్కిలాల వలె మన జీవితం కూడా చక్కని భక్తి. దైవ గ్రంథంలోనే వాళ్ళ గురించి ఇన్ని మంచి విషయాలు రాస్తూ వచ్చినట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ 3 విషయాలు మనకున్న సమయం తక్కువ కాబట్టి కొన్ని విషయాలు మనం చూసాము. ఈ 3 విషయాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్న వారు కలిసి జీవించారు, కలిసి దేవుని సేవ చేశారు, ఇతరులకు మాదిరికరంగా వాళ్ళు జీవించారు, దేవుని యొక్క పనిముట్లుగా వారు వాడబడ్డారు. హక్కుల ప్రిస్కిలాల మన కుటుంబంలో కూడా ఏక మనసు కలిగి మరి కుటుంబ ప్రార్థనలు, కుటుంబ ఆరాధనలు జరిగిస్తూ సంఘ పరిచర్లో సేవకులకు మనం చేయూతనిస్తే, సేవలు అవసరమైతే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రభు బిడ్డలుగా ప్రభు సేవను జరిగించేటువంటి వారుగా మన యాత్రను మనం కొనసాగిస్తే ప్రభు యొక్క కృప మన తోడుగా ఉంటుంది. అలా హక్కుల ప్రిస్కిలాల వల్ల మనం జీవిద్దాము. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.